స్పీచ్ లో మాట్లాడుతూ టూరిజం అంశం వచ్చారు. టూరిజం అంశాలకు సంబంధించి నేనేం చెప్పానంటే, మీరు అది రికార్డ్ ప్లే చేసుకున్న ఉంటారు. నేను చెప్పింది ఏంటి, అప్పుడులో చంద్రబాబు ఏ ఇజం లేదు, టూరిజమే అని అన్నప్పుడు నాకు కోపం వచ్చేది. కానీ టూరిజం పెట్టుబడి లేదు, ఎక్కువగా లాభాలు వస్తాయి, ఎక్కువ ఉపాధి కల్పించబడేటువంటిది. కాబట్టి టూరిజంని డెవలప్ చేయండి అని చెప్పారు తప్పితే, దాన్ని కొంతమంది మరి ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారా, ఏదైనా నిందలు వేయాలని చేస్తున్నారు తెలవదు. అయితే చంద్రబాబు గారు దాన్ని తన అనుభవం మార్చుకుంటూ ఏదో ప్రెస్ మీట్ పెట్టాడు కలెక్టర్కి. చూసారా, కమ్యూనిస్టులు 30 ఏళ్ళు పట్టింది. నేను పార్టీ సెక్రటరీ. కమ్యూనిస్ట్ పార్టీలో ఏ సామాన్యుడిని అడిగినా కమ్యూనిజం లేదంటే అసలు ఊరుకుంటారు చెప్పండి? ఏ సామాన్యుడిని అడిగినా, సరే సామాన్యుడైనా నేను కమ్యూనిస్ట్ అంటాడు. కమ్యూనిజం లేదని ఎవడు అంటాడు? నేను ఏమంటాను, అందులో నేను బాధ్యత కలిగిన అంత అమాయకుడు. అప్పుడు అతను అన్నాడని చెప్తూ టూరిజాన్ని ప్రాధాన్యత ఇవ్వండి చెప్పింది మనం ప్లే చేసుకుంటే మీకు అర్థం అవుతుంది. కొంతమంది దుర్బుద్ధితో అలా చేస్తున్నారా, అమాయకులు చేస్తున్నారా, అవగాహన లేకుండా చేస్తున్నారా నాకు తెలవదు. దీనిపైన క్లారిటీ ఇవ్వాలని మీ ద్వారా నేను ఇప్పుడు కూడా చెప్పేది ఏంటంటే, కమ్యూనిజం అనేది ఇది ఎవర్ లాస్టింగ్ ఐడియా. నేను ఎప్పుడు ఏం చెప్తా, మనుషుల కోసం కాదు కమ్యూనిజం ఉంటుంది, మనిషి కోసం పుట్టింది ఎప్పుడు చెప్పేవాడిని నేను. ఆ కాలంలో టూరిజం చైనా ఉంది, టూరిజం ఎంకరేజ్ చేయట్లేదు. టూరిజం ఖర్చు లేదు కదా, దాని మీద ఎక్కువ లాభాలు రావడానికి ఇది గవర్నమెంట్ డబ్బులు లేదు. టూరిజం అనేది మన ఈ ఉన్నటువంటి వ్యవస్థ దానికి ఇంపార్టెంట్ అయిందనే సెన్స్ నా భావం. అది మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ, అదేవిధంగా జర్నలిస్టుకు సంబంధించి నేను రిపీటెడ్ గా చెప్పాను. ఇప్పుడు కూడా జర్నలిజానికి సంబంధించి ఒక పాలసీ ప్రభుత్వం తీసుకురావాలి, ఖచ్చితంగా తీసుకురావాలి. 6 ఏళ్ళు సుప్రీంకోర్టు ఏమిచ్చిందో జడ్జిమెంట్, సుప్రీంకోర్టు సంబంధం లేకుండా పేదాల కింద ట్రీట్ చేసింది. జర్నలిస్టులు కానీ వాళ్ళు ఇల్లు పేదాలకు ఇల్లు ఇస్తున్నారు కదా, అట్లా పేదాలకు ఇచ్చినట్టుగా ఇవ్వండి, పేదాలకు ఇచ్చినట్టుగా హెల్త్ కార్డు ఇవ్వండి. జర్నలిస్ట్ అని పేరు పెట్టి ఎమ్మెల్యే అంటే ఇవ్వదు, జర్నలిస్టులు కూడా ఆ పేరు పెట్టి ఇవ్వకుండా ఉంటుంది అనేది న్యాయం కాదు. దానిపై నేను మొన్న వాయిదా నిర్మాణంలో మాట్లాడాను. అసెంబ్లీలో 3-4 సార్లు సమయం సందర్భం దొరికినప్పుడల్లా మాట్లాడుతున్నా. ఇందాక చెప్పారే 2 కోట్ల మంది, అందులో మీరు కూడా ఉన్నారు జర్నలిస్టులు కూడా. సో ఆ విధంగా జర్నలిజానికి కూడా పాలసీ తీసుకురావాలని చెప్పి నేను కోరుతూ మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలతో నేను ముగిస్తున్నాను. ఇప్పుడు మా అసెంబ్లీ